హాయ్ అండి. ఈరోజు మేము శివయ్య దర్శనానికి వెళ్తున్నాము. అస్సలు అనుకోలేదండి, ఊహకే లేదు మేము శివయ్యని దర్శించుకుంటామని. కార్తీక మాసంలో మమ్మల్ని పిలిపించుకున్నారండి. ఆయన దర్శనానికి మమ్మల్ని రప్పించుకున్నారు. ఆయన దర్శన భాగ్యాన్ని మాకు కల్పించారు. ఎంత అదృష్టమో కదండి. నిజంగా అండి, ఈసారి కార్తీక మాసం అయితే అనుకోనివన్నీ కూడా చక్కగా మేము నెరవేర్చుకుంటున్నాం. మనం అనుకుంటే జరగవండి, వాటంతటా అవే జరుగుతూ పోతూ ఉంటాయి. భగవంతుడి లీల కదండి. ఆయన రప్పించుకుంటే క్షణం చాలదండి మనల్ని ఆయన దర్శన భాగ్యానికి కదా. అలాగే ఈరోజు మేము శివయ్య దర్శనానికి అయితే వచ్చేసాము. చాలా ఆనందంగా ఉంది. ఈ కార్తీక మాసంలో సముద్ర స్నానము, అలాగే తులసమ్మ దగ్గర 365 ఒత్తులు, ఇప్పుడు శివాలయంకి వచ్చి శంకరుని దర్శించుకోవడం, అన్నీ కూడా ఇలాగా జరిగిపోయాయండి. ఎంతో ఆనందంగా ఉంది. నాకు కార్తీక మాసం అంటే మాత్రం చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుండి కూడా అమ్మ వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి ఎంతో ఇష్టంగా చేసుకుంటాము ఈ మాసాన్ని. అలాగే ఇక్కడికి ఎందుకు వచ్చామో చెప్పమంటారా? మా బంధువులది ఒక చిన్న ఫంక్షన్ ఉంది. చిన్న బాబుకి పుట్టెంటుకలు తీస్తున్నారు. అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చామండి. అనుకోకుండా శంకరుని కూడా దర్శించుకున్నాం. చాలా చాలా ఆనందంగా ఉంది. అలాగే మీకు చూపించాలి ప్లేస్ అని చెప్పేసి చూపిస్తున్నానండి. ఈ గుడి ఎక్కడంటే గుంటూరు డిస్టిక్ అండి, కాకాని. చాలామందికి తెలిసే ఉంటుంది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం అండి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు. చుట్టుపక్కల ఉన్నోళ్ళే కాదండి, చాలా చాలా ఊర్ల నుంచి కూడా వస్తారు. మేము మా చిన్నప్పుడైతే ఎక్కువగా వెళ్తూ ఉండేవాళ్ళము. ఇప్పుడు చాలా తగ్గిపోయిందండి వెళ్ళడము. చాలా మార్పులుగా అనిపిస్తుంది నాకైతే. అలాగే మా చిన్నప్పుడు పౌర్ణమికి ఇక్కడికి వచ్చి ఒత్తులు వెలిగించుకొని రాత్రంతా ఇక్కడే కూడా ఉండిపోయేవాళ్ళం. అమ్మ, మేము, మా పిన్ని వాళ్ళు, మా బంధువులు అందరం కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళం అండి. మా పిన్ని వాళ్ళకి బస్సులు ఉండేవి అనమాట. గుంటూరు నుండి కాకాని వరకు సిటీ బస్సులు ఉండేవి అప్పట్లో. ఆ బస్సులు వాళ్ళవే. వాళ్ళ బస్సుల్లో వచ్చేవాళ్ళము. ఇక్కడే రాత్రంతా ఉండేవాళ్ళం అండి. అప్పుడు బస్సులు బ్రేక్ ఆగుతాయి అంటారు కదా, బ్రేక్ ఆగినప్పుడల్లా ఇక్కడికి చిన్నపిల్లలందరం కూడా సరదాగా వచ్చేవాళ్ళం అండి, పిన్ని వాళ్ళందరికీ బస్సులు ఉన్నప్పుడు. అలాగే ఇక్కడ చాలా ఆనందంగా నేను చూస్తూ ఉన్నాను. నా చిన్నప్పటికి ఇప్పటికి ఎన్ని మార్పులు ఉన్నాయోనని. గుడి కూడా చాలా అలంకరణతో అందంగా తీర్చిదిద్దారండి. ఈరోజు ఆదివారము, సోమవారం కాదండి. కార్తీక సోమవారం అయితే ఇంకా బాగుండేది అనుకున్నాను. ఆఖరి ఆదివారం అండి, ఆఖరి సోమవారానికి ముందు రోజు. శిఖర దర్శనం చూస్తున్నారా, కనిపిస్తుందా అండి? చాలా బాగుంటుంది. అలాగే ఇంకా చెప్పాలంటే ఈ గుడికి చిన్న కాశీ అని కూడా పేరు. చాలామంది అలా అంటుంటారు, చిన్న కాశీ అని. మీరు వినే ఉంటారని నేను అనుకుంటున్నాను. కొంతమందికైనా తెలిసిద్ది కదండి గుంటూరు డిస్టిక్లో ఉన్న వాళ్ళకి. అలాగే ఇక్కడైతే మాత్రము చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అక్కడ రావి చెట్టు అక్కడ ఉంటుంది. అది మా చిన్నప్పుడు అయితే చిన్నగా ఉండేది, ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయింది. అందుకే చూస్తూ ఉన్నాను. అక్కడ దీపారాధనలు అవి కూడా చేస్తూ ఉన్నారు. నేను అనుకోలేదండి, అనుకోకుండా వచ్చాం కాబట్టి దీపారాధన చేయలేదు. శివయ్యని అయితే దర్శించుకున్నాం, కానీ చాలా చాలా ఆనందంగా ఉంది. నా చిన్ననాటి గుర్తులు, జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొస్తున్నాయండి. అక్కడ మేము ఉసిరి చెట్టు దగ్గర పౌర్ణమి రోజు చక్కగా కూర్చొని అమ్మవాళ్ళు అన్నీ కూడా తీసుకొచ్చుకొని ఆడ వడ్డించుకొని తింటూ ఉండేవాళ్ళు ఒత్తులు వెలిగించుకున్న తర్వాత అని మా వాళ్ళతో అలాగా చెప్తూ ఉన్నానండి. ఎంత ఆనందంగా ఉందో శంకరుని దర్శనం చేసుకోవడం. తర్వాత ఈరోజు చాలా క్రౌడ్తో ఉందండి గుడి ప్రాంగణం అంతా. అయినా మన వాళ్ళకి వీడియో చేసి చూపించాలని చూపిస్తున్నానండి. కొంచెం క్లమ్జీగా ఉంటుంది వీడియో, ఏమనుకోకండి. అలాగే ఇక్కడ చూస్తున్నారా, శివపార్వతులు కళ్యాణం జరిగే స్థలం అండి. ఇక్కడ చక్కగా అయ్యవారికి అమ్మవారికి కళ్యాణం జరిపారు. ఎంత చక్కగా ఉన్నారో కదా అమ్మవారు అయ్యవారు. ఇంకా మేము ఫంక్షన్ నుండి ఇంటికి తిరిగి వస్తున్నామండి. అలాగే ఫంక్షన్ దగ్గర అయితే నేను ఏ వీడియోస్ కూడా తీయలేదండి, ఎందుకంటే అందరినీ మనం ఇబ్బంది పెట్టకూడదు కదా. అలాగే ఇక్కడ చూస్తున్నారా, నేతి బీరకాయలు. ఇంటికి వస్తుంటే నారాకోడూరు అని మాకు ఊరికి దగ్గరగా ఉంటుందండి ఊరు. ఆ ఊరిలో వెజిటేబుల్స్ ఉంటాయండి బాగా. అక్కడ నేను కనిపిస్తే దిగి తీసుకున్నానండి. ఎందుకంటే మనకి చాలా మంచిది కార్తీక మాసంలో ఈ నేతి బీరకాయ తినడం.
నా చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలుసండి. ఎందుకంటే అమ్మ ఎప్పుడు కూడా దీంతో పచ్చడి చేస్తూ ఉంటుంది కార్తీక మాసం వస్తే. ఈ మాసంలో ఎక్కడ దొరుకుతుందా నేతి బీరకాయ అని ఎదురు చూస్తారండి చాలామంది కూడా. అందరికీ తెలిసిన విషయమే అయినా కానీ నేను కూడా ఇలాగా నేతి బీరకాయ పచ్చడి చేస్తున్నాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేతి బీరకాయ పచ్చడి మరుసటి రోజు అంటే సోమవారం, ఈ సోమవారం రోజు నేతి బీరకాయ పచ్చడి అయితే చేసుకున్నామండి. చాలా మంచిది కదా కార్తీక మాసంలో తినడం. అందుకని ఇక్కడ నేను నేతి బీరకాయనైతే చక్కగా ఉప్పుతో క్లీన్ చేసేసుకొని, అలాగే మామూలుగా పీల్ చేయకుండా డైరెక్ట్గా ముక్కలు కట్ చేసేసుకొని వేసుకోవడమే. అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు ఆయిల్ వేసేసి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవచ్చండి నేతి బీరకాయని. అలాగే మొత్తం కూడా మనము దానిలో ఉన్న నీరంతా కూడా ఇనికిపోయిందాకా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పచ్చిమిరపకాయలని ముక్కల్ని, నేతి బీరకాయ ముక్కల్ని మొత్తం కూడా ఇలాగా ఫ్రై చేసేసుకున్నాను. చూస్తున్నారా, ఇలా రావాలి. కానీ నేతి బీరకాయ తింటుంటే ఉంటుందండి, అబ్బా అమృతంలాగా ఉంటుంది. నేతితో తిన్నట్లే ఉంటుందండి. ఇక నెయ్యి వేసుకునే పని లేదు. ఇక్కడ నేనైతే ఫస్ట్ చింతపండు అయితే గ్రైండ్ చేస్తున్నాను. సరిపడా చింతపండు వేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేస్తానండి. సేమ్ మనము దొండకాయ, బీరకాయ ఆ పచ్చళ్ళలా తయారు చేసుకుంటాము అలాగే. తర్వాత చిన్నుల్లిపాయలు, ఉల్లిపాయ, కొంతమంది జీలకర్ర కూడా వేసుకుంటారండి. కానీ నేనైతే జీలకర్ర వేయను. కొన్ని పచ్చళ్ళలోనే జీలకర్ర వేస్తాను. అన్నిట్లో నాకు కొంచెం జీలకర్ర అంటే కాస్త ఇష్టపడను. అంటే కొన్ని పచ్చళ్ళలో బాగా రుచి వస్తుంది జీలకర్ర వేస్తేనే. కానీ ఇట్లాంటి రోటి పచ్చళ్ళు అంటే బీరకాయ ఇట్లాంటి పచ్చళ్ళకైతే నేను వేయనండి. అలాగే చిన్నులపాయ వేస్తున్నాను. చిన్నులపాయని మనము ఉపవాసం ఉండే పని అయితే చిన్నులపాయని కూడా అవాయిడ్ చేసుకోవచ్చు సోమవారం రోజు. కానీ ఉపవాసం లేకపోతే మాత్రం చిన్నులపాయ వేసుకుంటే భలే రుచి వస్తుందండి. చిన్నులపాయ, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అన్నీ లైట్గా గ్రైండ్ చేసుకోవాలండి కచ్చా పచ్చగా. నాకైతే ఆ పేస్టులు చూస్తుంటే అసలు తినబుద్ధి కాదండి. మిక్సీలో వేస్తున్నా కానీ నేను కచ్చా పచ్చగానే వేస్తాను. రోట్లో నూరినట్లే ఉంటుందండి. రోలుతో పని ఉండదండి, నిజం చెప్తున్నాను. మా వాళ్ళందరికీ కూడా తెలుసు, మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు. నేనైతే పేస్ట్ లాగైతే చేయనండి. ఇదిగోండి ఇట్లాగా కచ్చా పచ్చగా తయారు చేస్తాను. మా నాయనమ్మ అయితే ఇంతే చేస్తుందండి. పచ్చళ్ళకి ఫేమస్ మా అమ్మ, మా నాయనమ్మ. అందుకని చెప్పేసి వాళ్ళలాగే చేసుకుంటాను నేను. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా మా నాయనమ్మ పచ్చళ్ళు అంటే చాలా ఇష్టపడతారు. అదేవిధంగా నేను కూడా కచ్చా పచ్చగానే చేస్తానండి. అలాగే మా నాయనమ్మ ఇలాగే లాస్ట్లో ఏం చేసిద్దంటే తాలింపు వేయదు. ఇక ఈ పచ్చళ్ళలో మనం ఆ పచ్చళ్ళలో ఉడికించుకునేటప్పుడు ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ని ఇలాగా లాస్ట్లో పైన వేసి అలా తిప్పేస్తుంది. ఈ కార్తీక మాసంలో అంతా బాగా జరిగిందండి శివయ్య దర్శనంతో సహా. ఉంటానండి, బాయ్.